జపాన్లో ప్రతి కంపెనీకి ఒక పాట ఉంటుంది. మనం స్కూల్స్లో జాతీయ గీతం ఆలపించినట్లుగానే జపాన్లో కూడా అందరూ ఉదయం పూట గ్రూప్గా ఫామ్ అయ్యి కంపెనీ గీతాన్ని ఆలపిస్తారు. బుల్లెట్ బైక్స్ని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తయారు చేస్తుంది. కానీ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్టార్టింగ్లో తుపాకులు తయారు చేసేదట. అందుకే తమ మొదటి బైక్స్కి బుల్లెట్ అనే పేరు పెట్టింది. అండ్ ఇప్పటికీ ఈ కంపెనీ బైక్స్కి బుల్లెట్ అనే పేరు చాలా పాపులర్. ఆవుపాలు చూడటానికి కొంచెం లేత పసుపు రంగులో ఉంటాయి. ఇలా ఉండడానికి కారణం అందులో ఉండే విటమిన్ B2. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే వారితో గొడవ పడకండి. ఆ ఇన్సల్ట్ మీరు వాళ్ళకంటే గొప్పగా సక్సెస్ అవ్వడానికి ఒక బూస్ట్ లాగా ఉపయోగపడుతుంది. 1901వ సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో ఈ అవార్డుని సాహిత్యం, శాంతి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం ఈ 5 రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి నోబెల్ ప్రైజ్ని ఇచ్చేవారు. 1969 నుండి ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొత్తంగా 6 రంగాల్లో ఇప్పటికీ నోబెల్ ప్రైజ్ని ఇస్తున్నారు. అండ్ ఈ నోబెల్ ప్రైజ్ ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం. మీకు తెలుసా, గుర్రం తన తల కదపకుండా చెవులను 180 డిగ్రీలు తిప్పుతుంది. మనం తుమ్మేటప్పుడు ఆ తుమ్ము ఎంత స్పీడ్తో వస్తుందో తెలుసా? 100 మైళ్ళ వేగంతో ఈ తుమ్ము గాలిలోకి దూసుకుపోతుంది. అండ్ మనం తుమ్మడం ద్వారా 10,000 సూక్ష్మక్రిములను బయటకు పోతాయి. ప్రెగ్నెన్సీ టైంలో జుట్టు మరియు గోర్లు వేగంగా పెరుగుతాయట. పుట్టిన తర్వాత పిల్లలు ఏడుస్తారు, కానీ 1 నుండి 3 నెలల వరకు వాళ్ళకి కన్నీళ్ళే రావు. విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఉపయోగిస్తే దాని నుండి వచ్చే సిగ్నల్స్ విమానంలోని కమ్యూనికేషన్ సిస్టమ్కి అంతరాయం కలుగుతుంది. దీనివల్ల విమానంలో టెక్నికల్ ఎర్రర్స్ వచ్చే ప్రమాదం రావచ్చు. అందుకే విమానంలో ప్రయాణించేటప్పుడు మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టాలని చెబుతారు.